16వ కీర్తన 4వ వచనం. కీర్తన 16, 4వ వచనం చదవండి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చాలండి. ఇక్కడ రాబడి రెండవదిగా, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చూడండి, ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ఎంత భయంకరమైన మాట అండి. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు, చెప్పండి, శాపగ్రస్తుడు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. కాబట్టి ఒక సత్యం ఏమిటంటే, ఒకటి శాశ్వతం ఉంది. ఏమిటి శాశ్వతం చెప్పండి? గాడ్ ఈజ్ ట్రూత్. నిజం ఏమిటంటే దేవుడు. అయితే బుద్ధిహీనుడు ఏమంటాడంటే అసలు దేవుడే లేడంటాడు. అంటే వాడికి ప్రజెంట్ లేదు, పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. బుద్ధిహీనుడు అనేది ఏమిటంటే దేవుడే లేడు అంటే ఉండేది ఒకటే ఒక నిజం. ఏమిటి? గాడ్ ఈజ్ ట్రూత్, అంతే. దేవుడి నిజం. అయితే ఈ బుద్ధిహీనుడు ఏమిటంటే తిను తాగు సావు అంతే, ఏది లేదంటాడు. అందుకోసమే అంటున్నాడు వాడు బుద్ధిహీనుడు, వాడికి ఏం తెలియదు అనేసి. సరే, ఇక్కడ అంటున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు. శరీరం ఆధారం చేసుకున్నాడు అంటే ఈ భూమి మీద ఉన్న శరీర సంబంధమైన విషయాలు, అదేదైనా కావచ్చు, బంధువులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆధారం చేసుకొని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకునివాడు. చాలామంది ఏమిటంటే ఏమి లేనప్పుడేమో దేవా సాయం చేయి, దేవా దేవా అయ్యా ఎక్కడున్నావయ్యా, అయ్యా ఎక్కడున్నావు స్వామి, నా మొర ఆలకించవా, అంత ప్రార్థన చేస్తారు. సరే, దేవుడు కనికరించి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఏదైనా ఇస్తే ఇక వీడి అడ్రస్ ఉన్నాడు. ఎందుకని? వచ్చిన దానికోసంగా. ఉద్యోగం లేని వరకు ఏమో ఉద్యోగం కోసం ప్రార్థన చేయమంటాడు. ఉద్యోగం వచ్చిన అడిగితే ఏం బ్రదర్ రావట్లేదు మందిరానికి అంటే ఎక్కడ కుదురుతుంది. ఎందుకని? ఇదివరకంటే ఖాళీగా ఉండేవాళ్ళము, ఏదో పరిచర్య ప్రార్థన అదంతా. ఇప్పుడు ఎక్కడ వద్దుందని, అది మాకు అసలు కుదరదు. మాకు అసలు ఉండేది ఆదివారం ఒకరోజు, వారమంతా బిజీ. ఒక్క ఆదివారము, అది కూడా ఎన్నో మిగిలిన పనులన్నీ ఆ రోజు చేసుకోవాలి. మరి ఇదివరకు ప్రభా నీవే సమస్తము, నీవే నా ఆధారము, నీవే అంత ఇంత చాలా మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర పొందుకున్నాడో ఈడు అడ్రస్ ఉన్నాడు. దేవుని బిడ్డ బైబిల్ చెప్తుంది అలాంటి వాళ్ళని పిచ్చోడు అనేసి, ఫుల్. ఎందుకంటే ఏదైతే నిజమో దాన్ని ఆధారంగా వదిలేసి ఏది నిజము కాదో, ఏదో ఒట్టిదో దాన్ని ఆధారం చేసుకుంటున్నాడు. ఏదో ఒట్టిదో దాన్ని ఆధారం చేసుకుంటున్నాడు అని బైబిల్ చెప్తుంది. వాడు శాపగ్రస్తుడు. తర్వాత ఎవరు క్షేమం కలిగిన వారు అంటే, ఎవరు ఆశీర్వదించబడేవారు లేదా క్షేమం కలిగిన వారంటే అదే 7వ వచనం, ఇర్మియా గ్రంథం 17:7. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి, చెప్పండి, ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. ఆశ్రయము. ఇతను ఎవరంటే దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకోవడం అంటే లోకం దృష్టిలో ఏంటంటే దేనికి పనికిరాని చవటకి లెక్క. ఏం చేద్దామని ఎవరు దిక్కు లేని వాళ్ళకు సామెత అనమాట. దేవుడే దిక్కు కాదు, కొంచెం మార్చాలి దాన్ని. ఏమిటంటే అన్నిట్లో శక్తివంతమైన వాడు నమ్ముకునేది దేవుణ్ణి, మోస్ట్ పవర్ఫుల్. ఏం చేద్దామండి, ఇలా ఇక్కడ క్లర్క్తో పని అవ్వలేదు, సెక్షన్ ఆఫీసర్తో పని అవ్వలేదు, అదే సెక్షన్ ఆఫీసర్తో పని అవ్వలేదు, అక్కడ ఆర్డీఓతో పని అవ్వలేదు, ఎవరితో పని లేదు. ఏం చేద్దామండి, ఇంకేం చేద్దాంలేండి, ఆ ముఖ్యమంత్రి లాస్ట్లో అంటామా? మోస్ట్ పవర్ఫుల్. ఎక్కడ కాలేదంటే ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు చేసుకొని వస్తానంటాడు. ఎందుకని? అందరికంటే హై అథారిటీ ఆయన. దేవుని బిడ్డ, దేవుడు తెలుసు అంటే మోస్ట్ పవర్ఫుల్ అథారిటీ నీకు తెలుసు.
ఏం చేయను, ప్రార్థన ఇంకేమి కాదు కాబట్టి ఇంక ఆ ప్రార్థన ఏదో ఉంది కదా, ఆ ప్రార్థన కాదు, ఏ దానికంటే కూడా శక్తివంతమైనదే. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటంటే యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవుని బిడ్డ, ఒకటి నిజము దేవుడు. కాబట్టి దేవుని విడిచిపెట్టి జీవించే జీవితము అది జీవితమే కాదు. కాబట్టి నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, అది నిజమైన జీవితం కాదు. నీకు పలుకుబడి ఉండొచ్చు, అది నిజమైన జీవితం కాదు. నీకు మంచి కారు ఉండొచ్చు, అది నిజమైన జీవితం కాదు. నీకు XXX హౌస్ ఉండొచ్చు, అది నిజమైన జీవితం కాదు. 10 కేజీలు బంగారు ఇంట్లో ఉండొచ్చు, అది నిజమైన జీవితం కాదు. నేను చెప్పేది ఏంటంటే ఊరికే ఒక ప్రసంగంలో చెప్పట్లేదు. దిస్ ఈజ్ ద రియల్ ట్రూత్ అన్నమాట. దిస్ ఇస్ ద రియల్ ట్రూత్. కాబట్టి ఏమిటంటే మనము దేవుని విడిచిపెట్టి జీవించే జీవితము జీవితమే కాదు, అది భయంకరమైనది. రెండవదిగా ఏదున్నా సరే అసంపూర్తిగా, అంటే అసంతృప్తి, అసమాధానం కలిగి ఉంటాం మనము దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఇది. కాబట్టి ఎవరైతే దేవుని తెలుసుకుంటారో, దేవునితో నడుస్తారో, హల్లెలూయా, ఆనందంలో జీవిస్తారో. బైబిల్ చెప్తుంది ఆయనలో మనకు నిజమైన సంతృప్తి ఉంది. ఆయనకు వెలుపల ఏ దాంట్లో లేదండి.